వెల్కమ్ టు శివ భక్తి ఛానల్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. భారతీయ జ్యోతిష శాస్త్రం మరియు పురాణాల ప్రకారం కాలం అనేది యుగాలుగా, మన్వంతరాలుగా మరియు కల్పాలుగా విభజించబడింది. వీటి గురించి పూర్తి వివరాలు కింద ఇవ్వబడ్డాయి. యుగాలు మొత్తం 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అని అంటారు. ఈ మహాయుగం తర్వాత మళ్లీ యుగాలు మొదటి నుంచి ప్రారంభమవుతాయి. సత్యయుగం, కృతయుగం. ఇది మొదటి మరియు అత్యంత పవిత్రమైన యుగం. దీని కాలం 17,28,000 మానవ సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 4 పాదాలపై నడుస్తుంది. ప్రజలు అత్యంత నీతిగా, నిజాయితీగా మరియు దైవభక్తితో ఉంటారు. ఈ యుగంలో ప్రజల సగటు ఆయుర్దాయం 1,00,000 సంవత్సరాలు. త్రేతాయుగం. ఇది రెండవ యుగం. దీని కాలం 12,96,000 మానవ సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడుస్తుంది. ప్రజలలో ధర్మం కొంత తగ్గుతుంది. ఈ యుగంలో ప్రజల సగటు ఆయుర్దాయం 10,000 సంవత్సరాలు. ద్వాపరయుగం. ఇది మూడవ యుగం. దీని కాలం 8,64,000 మానవ సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం 2 పాదాలపై నడుస్తుంది. ప్రజలలో అన్యాయం, అధర్మం పెరుగుతాయి. ఈ యుగంలో ప్రజల సగటు ఆయుర్దాయం 1000 సంవత్సరాలు. కలియుగం. ఇది 4వ మరియు ప్రస్తుత యుగం. దీని కాలం 4,32,000 మానవ సంవత్సరాలు. ఈ యుగంలో ధర్మం కేవలం ఒక పాదంపై మాత్రమే నడుస్తుంది. అన్యాయం, అబద్ధం, దుర్మార్గం విపరీతంగా పెరుగుతాయి. ఈ యుగంలో ప్రజల సగటు ఆయుర్దాయం 100 సంవత్సరాలు. మన్వంతరాలు. ఒక కల్పం, బ్రహ్మదేవుని ఒక పగలు లో 14 మంది మనువులు ఉంటారు. వీరి పరిపాలన కాలాన్నే మన్వంతరాలు అని అంటారు. ప్రతి మన్వంతరం 71 మహాయుగాల, సత్య, త్రేత, ద్వాపర, కలి యుగాల కలయిక తో సమానం. ప్రస్తుతం మనం 7వ మన్వంతరంలో ఉన్నాము. ఈ మన్వంతరాన్ని వైవస్వత మన్వంతరం అని అంటారు. కల్పం. కల్పం అంటే బ్రహ్మదేవుని ఒక పగలు. ఇది అత్యంత పెద్ద కాలమానం. ఒక కల్పం అంటే 14 మన్వంతరాల కాలం. ఒక కల్పం పూర్తయితే మరలా కొత్త కల్పం మొదలవుతుంది. ఈ చక్రాన్ని బ్రహ్మదేవుని ఆయుష్షు పూర్తయ్యే వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ కాల విభజనలు ప్రపంచంలోని సృష్టి, స్థితి మరియు లయ, సృష్టించడం, పాలించడం మరియు నాశనం చేయడం సిద్ధాంతాలను సూచిస్తాయి.